హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ఈరోజు మనకి వీక్లీ క్యాండిల్ క్లోజ్. ఇక్కడ నిఫ్టీ కూడా మేజర్లీ ఈ వీక్ పెద్ద బిగ్గర్ రేంజెస్ అయితే ఏం క్రియేట్ చేయలేదు. అరౌండ్ 344 రేంజ్ అయితే లాస్ట్ వీక్ మనకి అరౌండ్ 750 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయితే ఈ వీక్ అరౌండ్ 350 పాయింట్స్ కూడా రేంజ్ క్రియేట్ అవ్వలేదు. సో మెయిన్లీ మనకి ఈ వీక్ క్లోజింగ్కి రిలయన్స్ టాప్ పెర్ఫార్మర్గా ఉంది. సో అరౌండ్ 5% అప్ అయింది రిలయన్స్. సో ఈ వీక్లో ఇవాళ ఒక్కరోజే అరౌండ్ 2.83% అప్ అయింది. అండ్ ఈ జనవరి ఫస్ట్ నుంచి కూడా మోర్ దెన్ 7% రిలయన్స్ అయితే అప్ వచ్చింది. సో నిన్న ఏదైతే ఒక గుడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిందో రిలయన్స్, సో 1300 లెవెల్ పైనే క్లోజ్ అయింది. అండ్ వీక్లీ మనకి అప్రిషియేషన్ డిప్రిషియేషన్ చూస్తే నిఫ్టీ అరౌండ్ 1% వరకు కూడా లాస్ట్ అయింది ఈ వీక్లో. బ్యాంక్ నిఫ్టీ జస్ట్ 0.4%. అండ్ ఐటీ మనకి మేజర్గా అరౌండ్ 6% డౌన్ అయింది ఈ వీక్లో. ఐటీ మేజర్ హిట్ అయింది. సో నిఫ్టీ లాంటి హెవీ వెయిట్, నిఫ్టీ లాంటి బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్ ఎటు మూవ్ అవ్వలేదు అని అంటే ఇక్కడ ఐటీ ఎంత అయితే ఫాల్ వచ్చిందో మనకి అది రిలయన్స్ లాంటి కౌంటర్లో కవర్ అయ్యింది. సో రిలయన్స్ అరౌండ్ 5% ఈ వీక్లో అప్ అయితే ఐటీ అరౌండ్ 6% డౌన్ అయ్యింది. అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ న్యూట్రల్, పెద్దగా అయితే మనకి ఎటువంటి మూమెంట్ లేదు, ఫ్లాట్గానే క్లోజ్ అయినట్లు. సో ఫైనల్గా మనకి నిఫ్టీ అరౌండ్ 1% డౌన్ అయ్యింది ఈ వీక్లో. ఇక మేజర్ ఇండిసెస్ ట్రెండ్స్ చూద్దాం. సో ట్రెండ్లో ఎటువంటి చేంజ్ లేదు. ఇది కాన్సిక్యూటివ్గా ఇది 10th వర్కింగ్ డే మనకి నిఫ్టీ కంటిన్యూగా రెడ్లో ఉండటం. సో లాస్ట్ వీక్ మండే నుండి ఫ్రైడే వరకు రెడ్లో ఉంటే ఈ వీక్ కూడా మండే టు ఫ్రైడే కంప్లీట్గా అయితే రెడ్లో ఉంది యాక్చువల్గా. సో మనకి ప్రీవియస్ వీక్ ఏదైతే ఉందో ప్రీవియస్ వీక్ హై వచ్చి మనకి 24,090 చూపిస్తుంది. ఈ వీక్ లో వచ్చి 23,047. అంటే 2 వీక్స్లో మనకి మోర్ దెన్ 1000 పాయింట్స్ టాప్ నుండి బాటమ్ చూసాం. సో 1000 పాయింట్స్, మోర్ దెన్ 1000 పాయింట్స్ రేంజ్ చూసాం. సో ఇక్కడ ఉన్న మనకి బిగ్ అలర్ట్ 1000 పాయింట్స్లో కూడా ఎక్కడ ఒక్క రోజు కూడా ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఈ బ్యాక్గ్రౌండ్ ఉందో గ్రీన్ కలర్లోకి ఎంటర్ అవ్వలేదు. సో ఇక్కడ క్లియర్గా అయితే డౌన్ ట్రెండ్ మనకి ఇండికేట్ చేస్తూ ఉంది. అండ్ ఎక్స్పర్ట్ వ్యూలో కూడా అదే ఇండికేట్ చేస్తుంది. January 2nd ఒక బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది. January 3rd న్యూట్రల్కి వచ్చింది. January 6th నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా ఆల్ 3 ట్రెండ్స్ ఫర్ నిఫ్టీ, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అన్నీ కూడా డౌన్వర్డ్ మూమెంటమ్ని ఇండికేట్ చేస్తూ ఉంది యాక్చువల్గా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసినా కానీ మనకి 3 ట్రెండ్స్ కూడా వీక్గానే ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. సో January 6th నుండి ఈ రోజు వరకు కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎటువంటి ట్రెండ్లో అయితే చేంజ్ రాలేదు. సో అన్నీ కూడా మనకి డౌన్వర్డ్ మూమెంట్ ఇండికేట్ చేస్తుంది. అండ్ ఐటీ ఈరోజు ఫుల్ క్లారిటీ ఇచ్చింది. సో ఆల్ 3 ట్రెండ్స్ డౌన్లోకి వచ్చాయి. సో షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ 3 కూడా డౌన్ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే డిస్ప్లే అవుతుంది ఇవి మాత్రం ఓన్లీ షార్ట్ టర్మ్ గురించే మాట్లాడుతున్నాయి. బట్ ఇంకా ఎక్స్ట్రా మనం మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గురించి కూడా. సో ఆల్ 3 మేజర్ ఇండిసెస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ ఆల్ 3 ట్రెండ్స్ క్లియర్గా అయితే డౌన్వర్డ్ మూమెంటమ్ని ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. ఇక ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం. సో ఫిన్ నిఫ్టీ కూడా క్లియర్గా ఆల్ 3 ట్రెండ్స్ వీక్గానే క్లోజ్ అయ్యాయి. అండ్ మిడ్ క్యాప్ సెలెక్ట్ కూడా మనకున్న 25 కంపెనీస్లో దాన్ని బట్టి చూస్తే ట్రెండ్ క్లియర్గా అయితే డౌన్ ట్రెండ్. అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా క్లియర్గా డౌన్ ట్రెండే ఇండికేట్ చేస్తూ ఉంది. అండ్ నిఫ్టీ 50తో పాటు నిఫ్టీ 100 కూడా మనకి ఆల్ 3 ట్రెండ్స్ డౌన్ ఇండికేట్ చేస్తున్నాయి. నిఫ్టీ 200 కంపెనీస్ కూడా ఆల్ 3 ట్రెండ్స్ వీక్గానే ఉన్నాయి. అండ్ నిఫ్టీ 500 కూడా మనకి ఆల్ 3 ట్రెండ్స్ వీక్గా ఉన్నాయి. సో నిఫ్టీలో ఉన్న ఆల్ ఇండిసెస్ నిఫ్టీ 50, నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ 500 అన్నీ కూడా మనకి ఆల్ 3 ట్రెండ్స్ వీక్గానే చూపిస్తున్నాయి. ఇక మిడ్ క్యాప్ చూద్దాం. సో మిడ్ క్యాప్ ఇవాళ ఆల్ 3 ట్రెండ్స్ వీక్నెస్ని ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. అండ్ మిడ్ క్యాప్ 50, మిడ్ క్యాప్ 100, మిడ్ క్యాప్ 150 ఈ మిడ్ క్యాప్కి సంబంధించిన 3 ఇండిసెస్ కూడా మనకి వీక్నెస్ని ఇండికేట్ చేస్తూ ఉంది.
అండ్ నిఫ్టీ ఆటో ఒక సెక్టోరియల్ ఇండెక్స్ కూడా మనకి ఆటో సెక్టర్ వీక్గానే చూపిస్తుంది. అండ్ ఎఫ్ఎంసీజీ కూడా వీక్గానే చూపిస్తుంది. అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వీక్గానే చూపిస్తుంది. ప్రైవేట్ బ్యాంక్ వీక్గానే చూపిస్తుంది. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ వీక్గానే చూపిస్తుంది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇవాళ షార్ట్ టర్మ్లో కొంత చేంజ్ వచ్చింది బికాస్ ఆఫ్ రిలయన్స్. సో మిగతావి ఇంకా ట్రెండ్లో క్లారిటీ లేదు. షార్ట్ టర్మ్ మాత్రమే పాజిటివ్ చూపిస్తుంది. మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ స్టిల్ మనకి డౌన్వర్డ్ మొమెంటం నుండి న్యూట్రల్లోకి వచ్చాయి. ఇంకా ట్రెండ్లో క్లారిటీ రాలేదు. సో రియాలిటీ ఆల్ త్రీ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ వీక్నెస్. పిఎస్యు బ్యాంక్స్. సో పిఎస్యు బ్యాంక్స్ మనకి నిన్న పిఎస్యు బ్యాంక్స్ బాగా అప్ అయ్యాయి, ఇవాళ మళ్ళీ న్యూట్రల్లోకి వచ్చింది. బట్ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇంకా వీక్నెస్ చూపిస్తూ ఉంది. సో పిఎస్యు బ్యాంక్స్ కూడా ఓవరాల్గా వీక్గానే కనిపిస్తున్నాయి. అండ్ ఫార్మా కూడా వీక్గానే కనిపిస్తుంది. అండ్ మెటల్స్ కూడా వీక్గానే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీడియా వీక్గానే ఉంది. ఫైనల్లీ హెల్త్ కేర్ కూడా వీక్గానే ఉంది. సో ఇక్కడ ఏ సెక్టోరియల్ ఇండిసెస్ కానివ్వండి, ఏ బ్రాడ్ బేస్డ్ ఇండిసెస్ కానివ్వండి, మనకి పాజిటివ్ స్ట్రెంగ్త్ అయితే లేదు. మార్కెట్లో ఒక వీక్నెస్, ఇంకా ఫర్దర్ వీక్నెస్ ఉండే ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి. సో నిన్న మనకి 4 రిజల్ట్స్ మనం అనుకున్నాం. యాక్చువల్గా మేజర్ కంపెనీస్ అయితే 3: రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ ఇవాళ మోర్ దాన్ 5% డ్రాప్ అయింది. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ కూడా అదే పరిస్థితి. అండ్ రిలయన్స్ మనకి కొంత సేవ్ చేసింది. రిలయన్స్ ఐ థింక్ మోర్ దాన్ 3% వరకు కూడా మనకి రిలయన్స్లో అప్ చూసాం. సో నిన్న మనం రిజల్ట్స్ గురించి కూడా అనాలిసిస్ చేసుకున్నాం యాక్చువల్గా. సో యాక్సిస్ బ్యాంక్ ఒకసారి చూద్దాం. నిన్న మనకి ట్రెండ్ ఎలా ఉంది, వాళ్ళు ఏం చెప్పింది యాక్సిస్ బ్యాంక్. సో నిన్న అనాలిసిస్లో కూడా మనం క్లియర్గా జనవరి 16న యాక్సిస్ బ్యాంక్ ట్రెండ్ చూస్తే వీక్గానే ఉంది. ఇవాళ ఇంకా ఫర్దర్గా వీక్ అయింది. మోర్ దాన్ 4.5% మనకి వీక్ అయింది. చాలా రోజుల తర్వాత 1000 మార్క్ని బ్రేక్ చేసింది యాక్సిస్ బ్యాంక్. సో జనరల్గా 1000 మార్క్ చాలా రోజులు హోల్డ్ అయినప్పటికీ 1000 మార్క్ని అయితే బ్రేక్ చేసింది. ఆల్ టైమ్ హై నుంచి 26% అవేలో ఉంది యాక్సిస్ బ్యాంక్. సో మనకి 1 by 1 చూద్దాం. సో నిన్న యాక్సిస్ బ్యాంక్ గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇన్ఫోసిస్ కూడా చూద్దాం. సో నిన్న ఇన్ఫోసిస్ షార్ట్ టర్మ్ వీక్గా ఉంది, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ చాలా రోజుల నుంచి స్ట్రాంగ్గానే ఉన్నాయి. బట్ ఎందుకో నిన్న సిగ్నల్ ఇచ్చింది షార్ట్ టర్మ్ వీక్గా ఉంది. యాక్చువల్గా ఇవాళ కూడా మనకి గుడ్ రిజల్ట్స్ పోస్ట్ అయినప్పటికీ అరౌండ్ 6% డ్రాప్ అయింది ఇన్ఫోసిస్. సో ఇప్పుడు ఇన్ఫోసిస్ ఆల్ 3 ట్రెండ్స్ వీక్ అయ్యాయి: షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. అండ్ రిలయన్స్ మనకి షార్ట్ టర్మ్ ఏదైతే ఉందో అది ఇన్ని రోజుల నుంచి స్ట్రాంగ్గానే ఉంది. మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ చాలా రోజుల నుంచి కొంత న్యూట్రల్ మొమెంటం ఇండికేట్ చేస్తుంది. సో ఇవాళ మిడ్ టర్మ్ స్ట్రాంగ్ అయింది. అండ్ స్టిల్ మనకి లాంగ్ టర్మ్లో అయితే ఇంకా ట్రెండ్లో చేంజ్ రాలేదు. సో ప్రీవియస్ ట్రెండ్ డౌన్ ట్రెండే ఉంది. సో చాలా రోజుల నుంచి రిలయన్స్లో మనకి క్లారిటీ మిస్ అయింది. సో నౌ ఈ రోజుతోటి మనకి మిడ్ టర్మ్ ట్రెండ్లో ఒక పాజిటివిటీ అయితే రిలయన్స్తో వచ్చింది యాక్చువల్గా. అండ్ నిన్న ఇంకొక రిజల్ట్ కూడా మనం చూసాం, అది ఎల్టీఐ మైంట్రీ. సో ఎల్టీఐ మైంట్రీ నిన్న మిడ్ టర్మ్ ట్రెండ్ మనకి ఎందుకో న్యూట్రల్లోనే కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఇవాళ అరౌండ్ 1.5% డ్రాప్ అయింది. ఐటీ ఇండెక్స్ బిగ్గర్ వేలో ఫాల్ అయితే మనకి ఎల్టీఐ మైంట్రీ అంత వీక్ అవ్వలేదు. సో ఇక్కడ మనకి క్లియర్గా షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ రెండు కూడా పాజిటివిటీ ఇండికేట్ చేస్తుంది. అండ్ మిడ్ టర్మ్లో కూడా గతంలో మనకి లాంగ్ టర్మ్ అప్ ట్రెండే చూపిస్తుంది. సో ఇవాళ ఇండెక్స్ ఎలోన్ మనకి అరౌండ్ 2.7% వరకు కూడా ఐటీ డ్రాప్ అయితే ఎల్టీఐ మైంట్రీ మాత్రం అరౌండ్ 1.5% తోటి స్టాప్ అయినట్లు కనిపిస్తుంది. సో ఇన్ఫోసిస్ లాంటి హెవీ వెయిట్తో కంపేర్ చేస్తే అక్కడ మనకి అంత డ్రాప్ అయితే రాలేదు. సో ఇక్కడ మనకి ట్రెండ్లో కూడా పూర్తి క్లారిటీ అయితే రాలేదు. సో ఎల్టీఐ మైంట్రీని ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చు. సో ఇక్కడ ట్రెండ్లో పూర్తిగా చేంజ్ అయితే రాలేదు. ఇక ఈరోజు రిజల్ట్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఆఫ్టర్ మార్కెటర్స్ కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతుంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండియన్ హోటల్స్. సో ఫస్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ చూద్దాం. సో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మనకి క్లియర్గా డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. జనవరి 6th నుంచి నిఫ్టీ ఎలా ఇండికేట్ చేసిందో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా
డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆల్ టైమ్ హై నుంచి ఈరోజు క్లోజింగ్కి అరౌండ్ 29.31 క్లోజ్ టు 30% అవేలో ఉంది యాక్చువల్గా. సో 30% అవే అంటే మనకి 276 ఇక్కడ సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రస్తుతానికి 279 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇవాళ రిజల్ట్స్ రాబోతున్నాయి, ఇంకా పూర్తిగా అయితే మనకి క్లారిటీ లేదు, పూర్తిగా డౌన్ ట్రెండ్లోనే ఉంది. అరౌండ్ 30% ఆల్ టైమ్ హై నుంచి నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇండియన్ హోటల్స్. సో ఇండియన్ హోటల్స్ ఇది మిడ్ క్యాప్ సెలెక్ట్లో మనకు ఒక బిగ్గర్ కంపెనీ. సో ఇండియన్ హోటల్స్ సో ట్రెండ్లో అయితే మనకి ఆల్ 3 ట్రెండ్స్ ఇవాళ వీక్గానే క్లోజ్ అయినాయి. ఇంకా లాంగ్ టర్మ్ ట్రెండ్ ప్రీవియస్ ట్రెండ్ డౌన్ ట్రెండే ఉంది, ప్రస్తుతానికి న్యూట్రల్ ఉంది. సో ఓవరాల్గా ఇండియన్ హోటల్స్లో కూడా ఒక వీక్నెస్ ఉండే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఇవాళ ఫ్లాట్గానే క్లోజ్ అయ్యింది, జస్ట్ 0.2% మాత్రమే అప్ అయింది. సో ఇండియన్ హోటల్స్లో పూర్తి క్లారిటీ లేదు, బట్ ఓవరాల్గా మనకి షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ వీక్గానే ఉన్నప్పటికీ ఇక్కడ లాంగ్ టర్మ్లో కొంత న్యూట్రాలిటీ ఉన్న మనకి గతంలో వచ్చిన ట్రెండ్ స్టిల్ డౌనే ఇండికేట్ చేస్తుంది. సో జియో ఫైనాన్షియల్స్ అండ్ ఇండియన్ హోటల్స్ రెండు కూడా వీక్గానే ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. సో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎలా ఉండబోతుంది? సో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నిన్నటి వరకు కూడా మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్లో ఒక డౌన్ ట్రెండ్ ఉంది. ఇవాళ పూర్తిగా క్లారిటీ వచ్చింది మనకి. ఆల్ 3 ట్రెండ్స్ క్లియర్గా అప్వర్డ్ మొమెంటం ఇండికేట్ చేస్తున్నాయి. సో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో మనం ఒక పాజిటివిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇండియన్ హోటల్స్ వీక్గా ఉంటే మనకి ఇక్కడ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం వాళ్ళ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది విత్ 1.8%. మార్కెట్స్ అన్నీ కూడా డౌన్లో ఉన్నా కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ బాగానే పెర్ఫామ్ చేసినట్లుంది వాళ్ళ రిజల్ట్స్ ముందు. సో 1.8% అప్ అయినట్లు కనిపిస్తుంది. ఇక 3 కంపెనీస్లో 2 వీక్గా ఉంటే ఒక కంపెనీ స్ట్రాంగ్గానే ఉంది. నెక్స్ట్ ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్. సో ఒక కంపెనీ ఇన్సూరెన్స్ సెక్టార్లో స్ట్రాంగ్గా ఉంది, ఐసిఐసిఐ జిఐ. సో వెరీ గుడ్, ఇది కూడా స్ట్రాంగ్గానే క్లోజ్ అయింది. సో మనకి వాళ్ళు 2 ఇన్సూరెన్స్ కంపెనీస్ రిజల్ట్స్ రాబోతున్నాయి, 2 కూడా మనకి పాజిటివిటీ ఇండికేట్ చేస్తుంది మన అప్లికేషన్. సో ఇక్కడ ఇప్పుడు దీంతో 5 కంపెనీలు అయ్యాయి. మనకి ఇండియన్ హోటల్స్ అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వీక్గా ఉంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ మాత్రం ఇవాళ చాలా పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఆల్ 3 ట్రెండ్స్ అప్లో ఉన్నాయి. సో అక్కడ 1.8% ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అప్ అయితే ఈరోజు ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ మోర్ దాన్ 2% అప్ అయింది. సో ఎంటైర్ ఇండిసెస్ వీక్గా ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ మాత్రం స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఈరోజు రిజల్ట్స్ ముందు చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఆల్ టైమ్ హై నుంచి ఇది 15% అవేలో ఉంది ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్. ఇక 5th కంపెనీ విప్రో. ఇవాళ ఐటీ మొత్తం కూడా మనకి ఒక బిగ్ వేలో క్రాష్ వచ్చింది. సో ఇండెక్స్ ఎలోనే అరౌండ్ 3% వరకు కూడా డ్రాప్ అయింది. ఇక్కడ విప్రో ఎలా ఉందో చూద్దాం. సో విప్రో ఆల్ 3 ట్రెండ్స్ వీక్గా క్లోజ్ అయ్యాయి, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. సో మనకి ఆల్ 3 ట్రెండ్స్ వీక్ అయ్యాయి. సో ఇప్పటివరకు చూసిన వాటిలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండియన్ హోటల్స్ అండ్ విప్రో వీక్గా కనిపిస్తున్నాయి ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోయే కంపెనీస్లో. బట్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఈ 2 మాత్రం స్ట్రాంగ్గా క్లోజ్ అవుతున్నాయి. ఇక 6th కంపెనీ విప్రో తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్. సో ఇవాళ బ్యాంకింగ్ అండ్ ఐటీ ఫాల్ వచ్చింది. సో ఇక్కడ నిన్న యాక్సిస్ బ్యాంక్ మనం అనుకున్నట్లుగానే వీక్గా ఉండబోతుంది అనుకున్నాం. సో ఇప్పుడు కోటక్ బ్యాంక్ ఎలా ఉండబోతుందో చూద్దాం. అరే నిన్న చాలా స్ట్రాంగ్గా అయింది క్లోజింగ్ కోటక్ బ్యాంక్, ఇవాళ కంప్లీట్గా డౌన్ వచ్చేసింది. సో కోటక్ బ్యాంక్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోయే ముందు రోజు మాత్రం ఆల్ 3 ట్రెండ్స్ వీక్ అయ్యాయి అండ్ 2.5% పైన ఇవాళ డ్రాప్ వచ్చింది కోటక్ బ్యాంక్. సో నిన్న చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, ఇవాళ కంప్లీట్గా అయితే మేబీ బికాస్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ ఇంపాక్ట్ ఇక్కడ కూడా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. సో కోటక్ బ్యాంక్ కూడా నిన్నటి వరకు చాలా స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్ మనకి ఇవాళ మళ్ళీ గతంలో ఉన్న డౌన్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో దానిలోకి ఎంటర్ అయినట్లు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకి మొత్తం 7 కంపెనీస్ చూస్తే అందులో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ 2 మాత్రమే స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. సో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఈ 2 మాత్రమే స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఒకటి బ్యాంకింగ్ నుంచి కౌంటర్ ఉంటే అది కోటక్ మహీంద్రా బ్యాంక్, అది కూడా ఆల్ 3 ట్రెండ్స్ వీక్గా ఉన్నాయి. అండ్ విప్రో కూడా ఆల్ 3 ట్రెండ్స్ వీక్గానే ఉన్నాయి.
అండ్ ఇండియన్ హోటల్స్ వీక్గానే ఉంది, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వీక్గానే ఉంది. అండ్ ఇంకొక కంపెనీ మనకి 1 2 3 4 5 6 కంపెనీస్. సో 6 కంపెనీస్లో 2 పాజిటివ్గా ఉన్నాయి, 4 వీక్గా ఉన్నాయి. సో చూద్దాం, దీని గురించి మళ్ళీ మనం మండే రోజు డిస్కస్ చేద్దాం. అనాలిసిస్ మండే మార్కెట్ అవర్స్ అయ్యాక ఈ 6 కంపెనీస్ ఎలా పెర్ఫామ్ చేశాయో చూద్దాం, మన అప్లికేషన్కి తగ్గట్టుగా పెర్ఫామ్ చేశాయా లేదనేది చూద్దాం. సో ఇక ఓవరాల్గా మనకి ఎక్కడ ఒక సపోర్ట్ రాబోతుంది. సో ఇవాళ క్లోజింగ్ 23,200 దగ్గర క్లోజ్ అయింది. సో 23,200 మనకి స్టిల్ లాస్ట్ మంత్లో అండ్ లాస్ట్ వీక్లో రెండింటి కిందనే ట్రేడ్ అవుతుంది. క్లోజింగ్ ప్రైస్ మనకి లాస్ట్ మంత్ బిలో అండ్ లాస్ట్ వీక్ బిలోనే క్లోజ్ అయింది. సో 23,160 23,130 మనకు ఒక సపోర్ట్ కింద కనిపిస్తుంది. అది కానీ బ్రేక్ అయితే 22,926 మనకి 38.2 -38.2 ఇండికేట్ చేస్తుంది. సో 22,926 మనకి నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్గా అయితే కనిపిస్తుంది నిఫ్టీకి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ 48,540 దగ్గర క్లోజ్ అయింది. సో -61.8 బిలో క్లోజ్ అయింది. సో నెక్స్ట్ సపోర్ట్ మనకి 48,000 అండ్ 47,300 దగ్గర ఇండికేట్ చేస్తూ ఉంది. సో ఐటీ చూద్దాం. ఐటీ కూడా ఇవాళ అరౌండ్ 3% డ్రాప్ అయింది, 42,032 దగ్గర క్లోజ్ అయింది. సో 42,032. సో లాస్ట్ మంత్ లోకి బిలోనే క్లోజ్ అయ్యాయి. ఆల్ 3 మేజర్ ఇండిసెస్ లాస్ట్ మంత్ బిలోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు 41,745. సో అదేం పెద్ద విషయం కాదు. 41,231. సో 41,250 వరకు కూడా మనకి ఐటీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా మనకి ఈరోజున్న అనాలిసిస్. ఇక హీట్ మ్యాప్స్ మేజర్లీ ట్రెండ్ చూద్దాం. సో నిఫ్టీ 50లో ఏదైనా స్ట్రాంగ్ కౌంటర్ ఏదైనా చూద్దాం, ఎందుకంటే మెజారిటీ వీక్గా ఉన్నాయి. ఆల్ 3 ట్రెండ్స్ మనకి వీక్గానే కనిపిస్తున్నాయి. స్ట్రాంగ్గా ఉన్నవి చూద్దాం 1 by 1. సో ఇక్కడ బజాజ్ ఫినాన్స్ అండ్ భారతీ ఎయిర్టెల్ ఇవి రెండు కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. బజాజ్ ఫినాన్స్ అండ్ భారతీ ఎయిర్టెల్. అండ్ థర్డ్ కంపెనీ ఐషర్ మోటార్స్, ఫోర్త్ కంపెనీ మారుతి, ఫిఫ్త్ కంపెనీ ఓఎన్జీసీ, సిక్స్త్ కంపెనీ ఎస్బీఐ లైఫ్. దట్స్ ఆల్. సో అవుట్ ఆఫ్ 50 నిఫ్టీ 50లో 6 కౌంటర్స్ మాత్రమే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. 44 కౌంటర్స్ మనకి కొంత వీక్నెస్ని అయితే ఇండికేట్ చేస్తూ ఉంది. ఇక నెక్స్ట్ 50 నిఫ్టీ నెక్స్ట్ 50 చూద్దాం. సో వీటిల్లో ఏమైనా స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్స్ గోడ్రేజ్ ప్రాపర్టీస్, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్. దట్స్ ఆల్. నిఫ్టీలో 6 కంపెనీస్ స్ట్రాంగ్గా ఉంటే ఇక్కడ నెక్స్ట్ 50లో మనకి 2 కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. అక్కడ ఇక్కడ కామన్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ స్ట్రాంగ్గా ఉన్నాయి నిఫ్టీ 50లో కానీ నెక్స్ట్ 50లో కానీ. అండ్ మిడ్ క్యాప్ 50 కూడా చూద్దాం. సో మిడ్ క్యాప్ 50లో ఎన్ని కంపెనీస్ స్ట్రాంగ్గా ఉన్నాయి? సో మ్యారికో స్ట్రాంగ్గా ఉంది, అండ్ ఎస్బీఐ కార్డ్ ఒకటి స్ట్రాంగ్గానే ఉంది, అండ్ ఎస్ఆర్ఎఫ్ స్ట్రాంగ్గా ఉంది. ఏయూ బ్యాంక్ పర్వాలేదు, అంత గుడ్ స్ట్రెంగ్త్ అయితే లేదు. సో ముతూట్ ఫినాన్స్, యూపీఎల్, యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్, సుందరం ఫినాన్స్, ఏపీఎల్, అపోలో ట్యూబ్స్, ఇండస్ టవర్. సో ఇక్కడ మనకు ఒక 4 to 5 కంపెనీస్ ఇక్కడ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో నిఫ్టీ 50లో ఒక 6 కంపెనీస్ స్ట్రాంగ్గా ఉంటే నెక్స్ట్ 50లో మనకు ఒక 2 కంపెనీస్ స్ట్రాంగ్గా ఉంటే మిడ్ క్యాప్ 50లో ఒక 5 to 6 కంపెనీస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఓవరాల్గా ఒక 150 కంపెనీస్లో మనకి అరౌండ్ 14 కంపెనీస్ మాత్రమే, 14 to 15 కంపెనీస్ మాత్రమే స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే 10% ఆఫ్ ద కంపెనీస్ కూడా స్ట్రాంగ్గా లేవు. సో 90% ఆఫ్ ద కంపెనీస్ డౌన్వర్డ్ మొమెంటమ్నే ఇండికేట్ చేస్తున్నాయి. ఈ అనాలిసిస్ మనం టాప్ 150 కంపెనీస్ నుంచి చేస్తున్నాం ఎన్ఎస్సి నుంచి. ఎందుకంటే మనకి నిఫ్టీ 50, నెక్స్ట్ 50 అండ్ మిడ్ క్యాప్ 50 ఇవి మేజర్ కౌంటర్స్ కాబట్టి 150 కంపెనీస్లో మనకి జస్ట్ 10 కంపెనీస్ మాత్రమే ఒక స్ట్రెంగ్త్ క్రియేట్ అవుతుంది. రిమైనింగ్ కంపెనీస్ అన్నీ కూడా 135 కంపెనీస్ వీక్నెస్ని ఇండికేట్ చేస్తుంది. సో 10% పాజిటివ్ సైడ్ ఉంటే 90% నెగిటివ్ సైడే కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ వీక్లో 23,000 మార్క్ హోల్డ్ అవుతుందా, 23,000 మార్క్ బ్రేక్ అయ్యి బిలో క్లోజ్ అవుతుంది అన్నదే మ్యాటర్స్ యాక్చువల్గా. సో ఒకసారి మన బెస్ట్ ఫెయిర్ వాల్యూస్ ఏమి ఇండికేట్ చేస్తున్నాయో చూద్దాం. సో దానికి వెళ్ళే ముందు బ్యాంక్ నిఫ్టీ, ఐటీ నిఫ్టీలో ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో బ్యాంక్స్ మనకి అరౌండ్ 12 బ్యాంక్స్ వరకు ఉన్నాయి.
ఒక్కటంటే ఒక్క బ్యాంక్ కూడా స్ట్రెంగ్త్ కనపడట్లేదు, ఒక ఏయూ బ్యాంక్ తప్ప. ఏయూ బ్యాంకులో పెద్దగా మనకు వెయిటేజ్ ఏం లేదు. సో బ్యాంక్స్ కూడా మనకి మేజర్లీ అన్ని యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ స్ట్రాంగ్ కౌంటర్స్ అన్నీ కూడా వీక్నెస్ని ఇండికేట్ చేస్తున్నాయి. ఒకసారి పబ్లిక్ సెక్టర్ కూడా చూద్దాం. ఎస్బీఐ కూడా మనకి వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది, బ్యాంక్ ఆఫ్ బరోడా వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది. ఒక ఏయూ బ్యాంక్ తప్ప మిగతా అన్నీ కూడా మనకి రెడ్ కలర్సే ఎక్కువ. ఇక ఐటీ, సో ఐటీలో ఏదో ఒక కంపెనీ స్ట్రాంగ్గా ఉంది, ఎల్టీటీఎస్, పెద్దగా వెయిటేజ్ లేదు ఆ కంపెనీకి. సో ఒక ఎల్టీటీఎస్ తప్ప మిగతావన్నీ కూడా ఇక్కడ వీక్నెస్ని ఇండికేట్ చేస్తుంది ఐటీలో. ఇక మనకి స్ట్రాంగ్ వాల్యూస్, స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉందో చూద్దాం నిఫ్టీలో. సో బెస్ట్ ఫెయిర్ వాల్యూస్ ప్రకారం మనకి 22,900 లెవెల్లో ఒక స్ట్రెంగ్త్ మిడ్ టర్మ్లో ఇండికేట్ చేస్తుంది. ఇవాళ 23,200 దగ్గర క్లోజ్ అయింది. సో ఇంకొక 300 పాయింట్స్లో ఒక స్ట్రెంగ్త్ రాబోతుంది నిఫ్టీకి. అదేవిధంగా లాంగ్ టర్మ్లో 22,765, ఒకవేళ 22,800 రౌండ్ ఫిగర్ చేసినా కానీ మనకి లాంగ్ టర్మ్లో 22,800 సపోర్ట్ వస్తే, మిడ్ టర్మ్లో 22,900 దగ్గర సపోర్ట్ రాబోతుంది నిఫ్టీకి. సో చూద్దాం ఇక్కడ హోల్డ్ అవుతుందా లేదా అనేది, ఎందుకంటే 10% ఆఫ్ ద కంపెనీస్ మాత్రమే ఇప్పటి వరకు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఆల్ 150 కంపెనీస్ మనం జాగ్రత్తగా గమనిస్తే. అండ్ నిఫ్టీ మనకి ఇప్పుడు ఇవాళ క్లోజింగ్ తోటి అరౌండ్ 12% అవేలో క్లోజ్ అయింది. మనకి ఆల్ టైమ్ హై నుంచి 11.7% ఆల్ టైమ్ హై నుంచి అవేలో కనిపిస్తుంది. బ్యాంక్స్ కూడా మనకి అరౌండ్ 11% అవేలో కనిపిస్తున్నాయి. సో మనకి 2024లో బ్యాంక్స్ ఏదో అటు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ పెద్దగా రాలేదు, బట్ ఇక్కడ మనకి 11% అంటే ఈక్వల్ టు నిఫ్టీ ఎంత రేంజ్లో ఉంది ఆల్ టైమ్ హైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. సో బ్యాంక్స్ కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఇక ఐటీ చూద్దాం. సో ఐటీ కూడా అరౌండ్ 9% అవేలో ఉన్నాయి ఆల్ టైమ్ హైకి. సో నిఫ్టీ 11.5% అవేలో ఉంటే ఆల్ టైమ్ హైకి, బ్యాంక్స్ అరౌండ్ 11% ఉంటే అవేలో ఉంటే, ఐటీ అరౌండ్ 9% అవేలో ఉంది ఆల్ టైమ్ హైకి. సో ఐటీలో మనకి ఇక్కడ 41,690 దగ్గర ఒక సపోర్ట్ రాబోతుంది, అదేవిధంగా 40,662 దగ్గర ఒక సపోర్ట్ రాబోతుంది. సో బ్యాంక్స్ కూడా చూద్దాం. సో బ్యాంక్స్లో కూడా 48,434, సో క్లోజ్ టు ఇవాళ లో అది. సో ఒకవేళ అది బ్రేక్ అయితే మాత్రం మనకి 47,000 వరకు కూడా ఐటీ బ్యాంక్స్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఓవరాల్ ఈరోజు అనాలిసిస్. ఇక ఇన్సైట్స్ చూద్దాం. సో ఇవాళ ఏవి ట్రెండ్లో చేంజ్ వచ్చింది, ఏ కంపెనీస్లో ట్రెండ్స్లో చేంజ్ వచ్చింది. సో మనకి ముందు లాంగ్ టర్మ్ ట్రెండ్ చూస్తే ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్. సో ఇవాళ 2 ఇన్సూరెన్స్ కంపెనీస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో అందులో ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, మ్యారికో ఒకటి స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, అండ్ ఇండస్ టవర్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, సుందరం ఫినాన్స్ అండ్ ఎస్బీఐ లైఫ్. సో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 కంపెనీస్ మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్లో కంప్లీట్గా మనకి అన్ని అప్సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి. సో ఈ 6 కంపెనీస్లో ఇందాక మనం చెప్పుకున్న 15 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ 15 కంపెనీస్లో ఈ 6 కంపెనీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మేజర్లీ మనకి రిజల్ట్స్ ఇవాళ ఈ ఉన్న కంపెనీస్లో ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ ఎస్బీఐ లైఫ్ ఈ 2 కూడా ఇవాళ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఈ 2 కూడా మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ కొంత పాజిటివిటీ అయితే కనిపిస్తూ ఉంది. ఇక మ్యారికో, ఇండస్ టవర్, ఏపీఎల్ అపోలో, సుందరం ఫినాన్స్ ఇవన్నీ కూడా మనకి నిఫ్టీ 50లో అయితే లేవు. ఇవన్నీ కూడా ఏదర్ మిడ్ క్యాప్ ఆర్ నెక్స్ట్ 50లో ఉన్న కంపెనీసే. ఇక్కడ ఒక ఎస్బీఐ లైఫ్ తప్ప ఏ ఒక్కటి కూడా మనకి నిఫ్టీ 50లో ఉన్నట్టు కనిపించట్లేదు. ఇక మిడ్ టర్మ్ చూస్తే రిలయన్స్లో చేంజ్ వచ్చింది మిడ్ టర్మ్ ట్రెండ్. సో మిడ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ 2 కూడా రిలయన్స్ స్ట్రాంగ్గా ఉంది. ఇంకా మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్లో చేంజ్ రావాలి. సో లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇంకా కొంత దూరంలో ఉన్నట్లు కనిపిస్తుంది. రిలయన్స్ తర్వాత ఇండస్ టవర్, గోడ్రేజ్ ప్రాపర్టీస్ అండ్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్. సో మిడ్ టర్మ్లో ఒక 4 కంపెనీస్ చేంజ్ వస్తే, లాంగ్ టర్మ్లో ఒక 6 కంపెనీస్లో చేంజ్ వచ్చింది. ఇక షార్ట్ టర్మ్లో కూడా మనకి కొంత ఎక్కువ కంపెనీసే పాజిటివ్ సైడ్ ఉన్నాయి, అండ్ నెగిటివ్ కూడా ఈక్వలెంట్ మోర్ దాన్ దట్ మనకి నెగిటివ్ సైడ్ కూడా క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ మనకి మేజర్లీ బ్యాంకింగ్ అండ్ ఐటీ నుంచి మిడ్ టర్మ్ ట్రెండ్లో ఎక్కువ కంపెనీస్ డౌన్ సైడ్ చేంజ్ వచ్చింది. ట్రెండ్లో పిఎన్బి అండ్ కొటాక్ బ్యాంక్ మనకి డౌన్వర్డ్ మొమెంటం మిడ్ టర్మ్ ట్రెండ్లో చేంజ్ వచ్చింది, అండ్ టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్ కూడా మిడ్ టర్మ్ ట్రెండ్లో చేంజ్ వచ్చింది. సో ఇక్కడ లాంగ్ టర్మ్ ట్రెండ్లో కూడా మనకి జాగ్రత్తగా గమనిస్తే పిఎన్బి, ఫెడరల్ బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో, కొటాక్ బ్యాంక్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్
అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. మేజర్లీ బ్యాంక్స్లో ఇవాళ ఎక్కువ అయితే మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్లో డౌన్వర్డ్ మొమెంటమ్, డౌన్వర్డ్ ట్రెండ్ మనకి లాంగ్ టర్మ్లో ఎక్కువ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి మేజర్గా చూస్తే పిఎన్బి, ఫెడరల్ బ్యాంక్, కొటాక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా మనకి బ్యాంకింగ్ నుంచే వచ్చాయి. సో ఇవాళ బ్యాంకింగ్లో అయితే ఎక్కువ కంపెనీస్లో బోత్ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో ట్రెండ్స్లో అయితే చేంజ్ వచ్చినట్టు కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. సో నెక్స్ట్ వీక్ మనకి 22,900 అంటే ఈరోజు క్లోజింగ్ని బట్టి చూస్తే ఇంకొక 300 పాయింట్స్ వరకు కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఒకవేళ 22,900 కట్ అయితే మాత్రం 22,765 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది నిఫ్టీకి. సో 22,750 to 22,800 దగ్గర మనకి లాంగ్ టర్మ్లో అయితే ఒక మంచి స్ట్రెంగ్త్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్ ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం మండే అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.